ప్రజాలక్ష్మణరావు శ్రీరస్ను శుభమస్తు ఐగినమస్తు లక్ష్మణరావు పంతం నిజాంపేట ఏపీ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన నిర్వహణ 7/4/19 పూర్వ విద్యార్థులకి ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ కృష్ణవేంటి రాధాకృష్ణమూర్తి గారి కుమార్ నుంచి సమ్మాన పత్రము వేదిక మహిళా ఫంక్షన్ హాలు బస్సుపేట విశాఖపట్నం. గౌరవనీయులు కృష్ణవేంటి రాధాకృష్ణ గారు ఏపీ పాఠశాలకు ఉపాధ్యాయులుగా పనిచేసిన పూర్వ అధ్యాపకులు. వీరు పెద్దపురంలో 4/6/1946 జన్మించారు. తండ్రి కృష్ణారాయణ గారు, తల్లి రజనామ్మ గారు. వీరు మొక్కుదేవులు వచ్చేలా పిలిచినారు. బిఏ వరకు తిరిగినారు. 16/6/1969 ఏపీ పాఠశాలగా చేరినారు. 6-7 తరగతుల వారికి సోషల్ ఇంగ్లీష్ బోధించేవారు. విద్యార్థులకు చక్కని బోధనా పద్ధతుల ద్వారా నేర్పించేవారు. పిల్లలకు ఆసక్తిగా విధానంలో అవగాహన కలిగినట్టు బోధించేవారు. యుక్త వయసునందు మీరు ధర్మాలపాటి వెంకటేశ్వరరావు గారు 3వ కుమార్తె అయిన వెంకట సుబ్బలక్ష్మి వివాహం ఆడినారు. వీరికి 2 అబ్బాయిలు, పెద్దబాబు రతన కుమార్, చిన్నబాబు కృష్ణ. వీరు పాఠశాల నుండి పేరు దగ్గర నుండి చక్కని విద్యను పిల్లలకు అందించి పాఠశాలకు విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించినారు. వీరి సేవలు చాలా ప్రతిష్ఠనీయము. వీరు 30/6/2004 15 తేదీ వరకు వాళ్ళ సేవలు అందించినారు. వారికి భగవంతుడు జీవితమంతా సుఖ సంతోషములతో ఆయుర్వేదంలో కాపాడుకోక. రచన వైపీ సుందరి, హిందీ పండిట్, తెలుగు హిందీ రచయితులు. అందరూ నిజాంపేట ఏపీ పాఠశాల గోపాలరావు పడి పూర్వ విద్యార్థులు. ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ వై నరసింహమూర్తి గారికి సమర్పించిన సన్మాన పత్రము వేదిక వదిలిస్తున్నారు. గౌరవనీయులు వై నరసింహమూర్తి గారు పట్టుమిల్లి మండలం అల్లాపల్లిలో 15/6/1947 జన్మించినారు. వీరి తండ్రి గారు మాంకాడి శాస్త్రి గారు, తల్లి గారు మాంకాడి నరసమ్మ గారు. వీరు అమదాలపల్లిలో చదువుకున్నారు. యుక్త వయసులో విద్యాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు పెద్ద కుమారుడు BVSS ప్రసాద్, చిన్న కుమారుడు నాగ రవిశంకర్. 2 అమ్మాయిలు పద్మజ, శైలజ. పిల్లలంతా ఉన్నత చదువులు చదువుకున్నారు. అందరూ ఉద్యోగులే. వై నరసింహమూర్తి గారు ఏపీ పాఠశాలలో 15/6/1976 ఉపాధ్యాయులుగా చేరినారు. 1-2 తరగతులకు విద్యాబోధన చేసేవారు. చిన్నపిల్లలకు బోధించడం ఎంతో ఓర్పు కావాలని ఓర్పు నేర్పుతో చిన్నపిల్లలకు చక్కగా విద్యాబోధన చేసేవారు. చిన్న చిన్న కథలు, పాటలు, చిత్రాలను చూపించి పిల్లలకు అవగాహన అయ్యే రీతిలో బోధించేవారు. వీరు తండ్రిజీవులు, ప్రశంసనీయులు. నరసింహమూర్తి గారు పాఠశాలలో చేరినప్పటి నుండి రిటైర్మెంట్ వరకు కూడా విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి, ఉన్నతికి ఎంతో కృషి చేసేవారు. చిన్నపిల్లలతో రైలు బండి ఆట, తాగుడు మొదలు మొదలగు ఆటలు ఆడించి విద్యార్థులలో ఉత్సాహం నింపేవారు. చక్కని విద్యాబోధన చేసేవారు. 17/5/2005 వీరు పదవీ విరమణ చేసినారు. పదవీ విరమణ వరకు వీరు ఎంతో కృషి పట్టుదలతో పనిచేశారు. వీరి కృషి ప్రశంసనీయము. వీరి శాసన జీవితము ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. దీని రచన వైపీ సుందరి గారు, రిటైర్డ్ హిందీ పండిట్, తెలుగు హిందీ రచయితులు. ఇట్లు పంతం నిజాంపేట ఏపీ పాఠశాల గోపాలరావు పడి పూర్వ విద్యార్థులు. చూడండి ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి पापा तब तो मैं
ఓకే అందరూ ఇటు చూడండి, అందరూ ఒక నిమిషం సార్. మీరు కూడా ఒక నిమిషం. ఈ కార్యక్రమం ఇదే విధంగా 10 సంవత్సరాలు కూడా ఇదే భక్తిగా జరుపుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన సభ్యులంతా కూడా తప్పనిసరిగా హాజరై ఇంకా మరింత ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా మరీ కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు రామకొండలు కూడా ఎంత చిన్న సంఖ్యలో వారు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రావాలి గట్టింది ఇదే విధంగా మల్లేశ్వరం కూడా కూడా వేసేసి పట్టుకోండి. ఇది చూడండి పాప ఇక్కడ అమ్మా ఒక నిమిషం అంతే. ఏమండి ఒక్కసారి ఓకే అందరు ఇటు చూడండి ఒక్క నిమిషం. గురుగారు ఇచ్చేసి ఇటు చూడండి. ఓకే మీరు మీ అనుకోండి. గురుగారు ఒక్కసారి క్షమించండి. ఒక్కసారి అలాగే మీరందరూ ఒకసారి చూడండి. ఏమన్నా సైడ్ ఇవ్వండి. ఏదైనా తక్కువ కావాలి. తమ్ముడు అరే వెనకరారా బాబు. సార్ ఏదైనా కొంచెం కనిపించాలంటే ముందుకు వచ్చి పెట్టాలి. ఏమన్నా ఫ్రెండ్ తక్కువాలి. నిజాంపేటలో ఉన్న ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ పాఠశాల, ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాల. ఆ పాఠశాల గోపాలరావు స్కూలు అనేవాళ్ళు. ఆ పాఠశాల పేరు కంటే కూడా గోపాలరావు స్కూల్ అంటే మచిలీపట్నంలో కానీ చక్కలలో కానీ ప్రసిద్ధిగా ఉండే. ఆ పాఠశాలలో
1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 1974 నుంచి 81 వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు లేక పూర్వ విద్యార్థులు వారి ఆత్మీయ సమ్మేళనం ఈరోజు వాళ్ళు ఆత్మీయంగా ఇక్కడ సమావేశం కావాలని వాళ్ళ మధురానుభూతులు కీర్తి గుర్తులు అన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాలని చెప్పి అనుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా ఆ పాఠశాలలో వారికి విద్యాబుద్ధులు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నామో నేను కానీ నా సహచర ఉపాధ్యాయులు నారాయణ స్మృతి గారు అలాగే నరసింహమూర్తి గారు నాతో పాటు పనిచేసినటువంటి పాఠశాలలో పనిచేసిన శ్రీమతి హిందీ టీచర్గా శ్రీమతి వైవేవి సుందరి గారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎక్కడెక్కడి నుంచో హాజరైనటువంటి నా పూర్వ విద్యార్థులు నాకు మీ అందరికంటే కూడా మల్లాది రామలక్ష్మి చూడటం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. అంటే మిగతా పిల్లలు చూడటం సంతోషంగా లేదా అంటే ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు కనపడుతున్నారు. బజార్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఎవరో ఒకరు ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒక రోజు కాకుండా ప్రతిరోజు ఎవరో వాళ్ళు కనపడతారు. ఆడపిల్లలు కానీ మోకళ్ళు కానీ ఎవరో వాళ్ళు కనపడుతుంటారు. ఎవరైనా దూరంగా ఉన్నట్టయితే అందరూ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కనపడి కూడా జరుగుతుంటుంది. కానీ రామలక్ష్మి మాత్రం ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇదే చూడటం పండుగ కూడా చెప్పాను. ఏమనంటే ఆ అమ్మాయి వచ్చేటట్టు చూడండి అని చెప్పి తర్వాత అమ్మాయి నంబర్ పట్టుకోవడం చాలా కష్టమైంది. వాళ్ళు దేశాలన్నీ గమనించి మొత్తం చాలా మందిని అడిగి మరి ఎక్కడ సంపాదించారు ఆ నంబర్ సంపాదించి ఆ అమ్మాయిని ఇంకా రాగలిగినట్టుగా చేశారు. చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మాయిని చూడటం. తర్వాత ఆ బ్యాచ్లో చదివే పిల్లల్లో బాగా చదివిన పిల్లల్లో అంటే మిగతా వాళ్ళు చదవలేదా అని చెప్పి నేనేమో అంటలేదు. ఆ రోజుల్లో నేను ఫీల్ అయింది. నేను అనుకున్నది నేను అప్పట్లో అనుకుంటున్నది కూడా బాగా చదివే పిల్లల్లో ఆ అమ్మాయి కూడా ఒక అమ్మాయి రామలక్ష్మి. వాళ్ళ అన్నయ్య చంద్రశేఖర్ అని ఉండేవాడు. నేను 73లో పాఠశాలకి స్కూల్ అసిస్టెంట్గా లీడ్ అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు ఆ అబ్బాయి 4వ తరగతి చదువుతున్నాడు చంద్రశేఖర్. ఆ అబ్బాయి కూడా చాలా తెలివైన పిల్లడు. కాబట్టి వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సామాన్య అంశం ఏంటంటే వీళ్ళిద్దరికీ ఉపాధ్యాయులు అంటే కూడా ఒక గురు భావన గురు భక్తి ఉండేది. పెద్దవాళ్ళంటే కూడా చాలా గౌరవంగా ఉండే పిల్లలు. వీళ్ళు ఊరికినే భయపడిపోయేవారు. ఇక మిగతాకి చూస్తే ఆ ఉమా ఇందాక చెప్పింది భయంగా ఉండేదని అని చెప్పి జనరల్గా ఎందుకోమని నేనంటే అసలు భయంగా ఉండేవాడు. ఆ పిల్లలు మొత్తం పద్మిని కానీ తర్వాత లత కానీ ధనలక్ష్మి ఆ అమ్మాయి రాలేదు, మీనా రాలేదు. మీనా కూడా వస్తే బాగుండేది. కాబట్టి ఈ పిల్లలందరూ కూడా నాకు తెలిసినటువంటి పిల్లలే. ఈ విధంగా ఈ రోజున ఒక ఆత్మీయ సమ్మేళనంలో మీరు మాత్రమే ఇక్కడ ఒక సమ్మేళనాన్ని జరుపుకోవడం కాకుండా మా టీచర్లను కూడా పిలిచి మీరు అందరినీ పిలిచారు. నేను నలుగురు మాత్రమే హాజరు కావడం జరిగింది. ఆ నలుగురు కూడా మీరు సాధారణమైనటువంటి ఆత్మీయమైనటువంటి సన్మానం చేసినందుకు మాకు కీర్తి గుర్తుల్ని పంచినందుకు మా అందరి తరఫున వాళ్ళు కూడా చెప్తారు. మా అందరి తరఫున
మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞత కూడా. చెప్పేది ఏమంటే ఆ రోజుల్లో బాగా చెప్పాలి అనే ఉద్దేశంతో కానివ్వండి, మీరు ఇంకా ప్రతిభావంతులు కానీ మరింత బాగా విద్యను నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో కానీ మిమ్మల్ని నేను భయపెట్టి ఉండొచ్చు. తర్వాత మగపిల్లలను అయితే బాగా కొట్టి ఉండొచ్చు కూడా, మగపిల్లలు కూడా బాగా కొట్టి ఉండొచ్చు. తర్వాత ఈ ఆడపిల్లలు అయితే ఎప్పుడు కూడా కొట్టలేదు, ఆడపిల్లలు ఎప్పుడు కొట్టలేదు. తర్వాత ఆడపిల్లల్ని పిలవటం కూడా మర్యాదపూర్వకంగానే పిలవటం అనేది జరిగేది. ఆడపిల్లలు మాత్రం ఇస్తే ఏమైనా బొట్టికాయ చేసింటే చేసి ఆడపిల్లలు మాత్రం బొట్టికాయ వేస్తే ఉండొచ్చు, కానీ బెత్తంతో కొట్టడం కానీ ఈ మీద చక్కడం కానీ లేకపోతే ఎక్కువ చేయటం కానీ ఎప్పుడు చేయలేదు. ఆడపిల్లలు అంటే చాలా గౌరవంగానే ఆత్మీయతగానే ఉండడం అనేది జరిగేది. తర్వాత నాకు అప్పుడప్పుడు కనపడతారు బయట ఈ పిల్లలు. నేను టీచర్స్ ఆర్గనైజేషన్లో కూడా పనిచేస్తాను, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అని చెప్పి. నేను దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నా. ఇతర జిల్లాలకు తిరుగుతుండేవాడిని. ఈ జిల్లాలో కూడా వివిధ ప్రాంతాలు, వివిధ స్కూల్ కూడా తిరుగుతుండేవాడిని. ఆ తిరుగుతున్న క్రమంలో నాకు నేను ఒకసారి ఆ కృత్యవేలి మండలం లక్ష్మీపురం అని చెప్పి ఒక స్కూల్ ఉంది, అక్కడ ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్ పనిచేస్తున్నాడు. అంటే మన నరసింహమూర్తి గారి అబ్బాయి, రెండో అబ్బాయి రవిశంకర్, అక్కడ టీచర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడో ఇక్కడ చిన్నాపురం ఎక్కడో పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేస్తుంటే నేను అతను క్లాసులో ఉంటే ఆ క్లాసులోకి వెళ్ళాను. 10th క్లాస్లో ఉన్నాడు. ఆ క్లాసులోకి వెళ్ళాను. ఆ క్లాసులోకి వెళ్తే గౌరవాలు వచ్చి ఆ మాస్టారు అని చెప్పి అతను చాలా ఆప్యాయతగా ఆ పిల్లలందరికీ 10th క్లాస్లో ఉన్న పిల్లలకి పరిచయం చేశాడు. పరిచయం చేసిన తర్వాత మాకు లెక్కలు వేస్తారు, నాకు లెక్కలు చెప్పినటువంటి మాస్టారు అని చెప్పి ఆ పిల్లలకి చెప్తే ఆడపిల్లలు అన్నారు, మాకు లెక్కలు చెప్పేటప్పుడు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి ఇది చెప్పాల్సి వచ్చినప్పుడు మా లెక్కలు వేస్తారని చెప్పి చెప్తుండేవాళ్ళండి. మాకు 7వ తరగతిలో లెక్కలు చెప్పినటువంటి మాస్టారు చాలా బాగా చెప్పారు అని చెప్పి చెప్తుంటారు మాస్టారు అని చెప్పి ఆ పిల్లలు చెప్పారు. ఇక అంతకంటే ఒక టీచర్కి ఆనందం ఇంకోటి ఏది ఉండదు, ఆనందం అనేది ఇంకోటి ఏది ఉండదు. తర్వాత ఇంకొక అబ్బాయి సోదరు జగదీష్ ఉన్నాడు, వాడు అన్నయ్య రామచంద్రరావు అని చెప్పి, రామచంద్రరావు అంటారు పేరు, రామచంద్రరావు, సోదరు రామచంద్రరావు. ఒక పెళ్లిలో కలిసాం లోకల్గా ఇక్కడ బందర్లోని. లేదా పబ్లిక్ స్కూల్ పైన భ్రమలు
ఏమైతే ఉన్నాయో దూరపు కొండలు నునుపుగా ఉంటాయని చెప్పి అక్కడ ఏదో ఎరగదీస్తారు, పొడి చేస్తారు అనే ఉద్దేశంతో పిల్లల్ని పంపు. టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పనిచేస్తున్న బడికి కాకుండా ఇతర పాఠశాలకు పంపుకోవడం అనేది జరగడంతో ఆ పాఠశాల అడ్మిషన్స్ విద్యార్థుల సంఖ్య తగ్గింది, బాగా తగ్గింది. అన్ని పాఠశాలలు కూడా రిలేటివ్గా సాపేక్షంగా ఆలోచించినట్టయితే అన్ని పాఠశాలల సంఖ్య కూడా అలాగే తగ్గింది. రాను రాను మెరుగైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాన్వెంట్లకు ఒక్కొక్కలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నేను పాఠశాలలో జాయిన్ అయినప్పుడు మొత్తం ఆ లొకాలిటీలో ఉన్నవాళ్ళని కానీ లేని వాళ్ళని కానీ, ఇప్పుడు కొత్త రమేష్ ఉన్నాడు, రమేష్ వాళ్ళ ఫాదరు స్థితిపరుడు, బాగా ఉన్నవాళ్ళు ధనికులకుందే లెక్క. వాళ్ళని మా పాఠశాలలో చదివించాలి అని చెప్పి ఆ పేరెంట్స్కి ఉండాల్సిన అవసరం కూడా లేదు. పెద్ద ఆ రోజుకే నిర్మలా కాన్వెంట్ ఉంది ఊళ్ళో ఆ రోజుకే నిర్మలా కాన్వెంట్ ఉంది. ఆ నిర్మలా కాన్వెంట్ స్కూల్, నిర్మలా హై స్కూల్కి పంపుకోవచ్చు. లేకపోతే ఇంకోటో ఉన్నాయి స్కూళ్ళు. ఆ స్కూల్ గాంధీ విద్యాలయం ఉంది పక్కనే, గాంధీ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం, అక్కడికి పంపుకోవచ్చు. కానీ మా పాఠశాలకే పంపడం అనేది బాగా చెప్తారు అనే ఉద్దేశంతో కావచ్చు. ఆ లొకాలిటీలో అందరిలోనే కూడా గోపాలరావు స్కూల్ అంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఇది ఉండటంతో మొత్తం స్థితిపరులు కూడా ఆ పాఠశాలకి పిల్లల్ని పంపడం అనేది జరిగేది. ఆ విధంగా మిగతా రాను ఏమైందంటే ఏమాత్రం కొద్దిగా స్థితిపరులు డైలీ వేజ్ ఎర్నర్స్ కూడా రోజువారీ దినసరి బత్యం సంపాదించేవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఆన్లైన్లో ఇంకోటిగా పంపడంతో ఈ ప్రైవేట్ పాఠశాలని దెబ్బతినడం జరిగింది. మీరు మాట్లాడినటువంటి విషయాలు, మీ కుటుంబ పరిస్థితులు, మీ పిల్లల పరిస్థితులు మీరు చెప్పేటప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మెజారిటీ మాట్లాడే పిల్లలు అందరూ కూడా బీటెక్ చదవటం, లేకపోతే పాలిటెక్నిక్ చదవటం, లేకపోతే ఉద్యోగాలు చేయడం, మంచి ఉద్యోగాలు చేయడము చేస్తున్నారు. అంటే మీ పిల్లలు మిమ్మల్ని కూడా మించిపోవడం అనేది జరిగింది. అది ఒక ఉన్నతమైనటువంటి లక్షణం. మీరు ఎప్పుడైతే మీ పిల్లలు మీకంటే పై స్థాయికి పంపగలిగారో, తీసుకెళ్ళగలిగారో, వాళ్ళు కూడా ఇంటర్న్ వాళ్ళ పిల్లల్ని అంతకంటే పై స్థాయికి పంపుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. పిల్లల్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్ళడం అనేది చూడండి. ఈ కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా చెప్పారు. చాలా సంతోషం. ఉన్న పాఠశాలలో ఈ ఆత్మీయ సమ్మేళనం, గెట్ టుగెదర్, టీచర్లకి సన్మానం చేయడం అనేది ఇది రెండవ పాఠశాల. మొదటి పాఠశాలగా ఇక్కడ మనకి నారాయణపురం స్కూల్ ఉంది. రత్న ముందు వాళ్ళు చేశారు, ఒక సంవత్సరం కిందట ఎప్పుడో పేపర్లో చూశాను వాళ్ళు చేశారు. తర్వాత మీరు మంత్రిపట్నంలో చేయడం జరిగింది. చాలా అరుదు. అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఇటువంటి గెట్-టుగెదర్ ఏర్పాటు చేయడం అనేది చాలా అరుదు. ఏదో ఒక పెద్ద హోటల్లో కలుసుకున్నారంట. అంటే 55, 60 అంటే వాళ్ళ వయసు ఎప్పుడు ఎంత ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అబౌవ్ 80, 80 దాటిపోతుంది. వాళ్ళందరూ కలిసి అక్కడ కలవాలి అని చెప్పి అనుకోవటం, కలవటం కంటే కూడా కలవాలి అని అనుకోవటం అనేది గొప్ప. ఆలోచన రావటమే గొప్ప. అంటే వేరే స్కూల్లో ఉండి ఆ ఊళ్ళో కాకుండా వేరే ఊళ్ళో జరుపుకుని ఏదో ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరం కాదు. కానీ ఈ ఊళ్ళో ఉన్న పాఠశాలలో చదువుకునే మీరు ఈ హాల్లో జరుపుకోవడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం. కానీ అదే పాఠశాలలో మీరు జరుపుకున్నట్టయితే మీరు ఇంకా ఒక లైవ్లీనెస్, ఒక సజీవమైనటువంటి సహజమైనటువంటి అనుభూతిని మీరు పొందగలిగేవాళ్ళు. మీ క్లాస్ రూమ్ ఎక్కడ, మీరు ఎక్కడ కూర్చునేవాళ్ళు, మధ్యలో ఎక్కడి నుంచి ఎలా పారిపోయేవాళ్ళు.
పారిపోతే మాస్టర్ అక్కడ పట్టుకుని కొట్టారు. ఇవన్నీ కూడా వచ్చి నేను కూడా గుడివాడలో పేదవాళ్ళు ఒక ఏరియా ఉంది మున్సిపాలిటీలోని, ఆ స్కూల్లో పేదవాళ్ళ స్కూల్లో చదువుకున్నాను. మా సంఘం యూనియన్ పని మీద ప్రతి సంవత్సరం ఆ స్కూల్కి వెళ్తాను. ఆ స్కూల్కి వెళ్తే నా తీపి గుర్తులు అనమాట. నేను ఎక్కడ కూర్చున్నాను, ఎక్కడ కూర్చుండి ఏం చేశాను, ఆ ఇంటర్వెల్లో సేవంతం చెట్టు ఎక్కి కాయలు కోసుకుని వెనకాల కూర్చుని పక్కల జేబులో కాయలొక జేబులో తిని పక్కల గింజలు ఇంకో జేబులో ఎలా పోసుకున్నాను, మేసారి కనపడకుండా ఎలా కూర్చున్నాను. ఒక్కోసారి ఆకలి అయితే ఇంటర్వెల్ బెల్ కొట్టకుండానే వెనకాల బెంచ్లో కూర్చుని క్యారియర్ ఊడదీసి తినేసేసి చేయగలుగుకోవడానికి బయటికి ఎలా వచ్చాను. నేను కూడా చాలా ఇదిగా ఉండేది. దీనికి లైవ్లీనెస్, అంతకంటే ఆత్మీయ సమ్మేళనంలో లైవ్లీనెస్ అనేది ఒకటి మిమ్మల్ని మీరు చూశారు ఆప్యాయంగా. మిమ్మల్ని నేను చూస్తుంటే నాకు ఇప్పుడు మా రామలక్ష్మి పండు రోజు చూస్తుండే రామలక్ష్మి గారు ఇవాళ మీ అందరితో చూస్తూ ఆ అమ్మాయి అనుభూతి పొందుతూ ఉన్న రామలక్ష్మిని చూడటం వేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా బాగా చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చెయ్యండి. కాదు మీ పిల్లల్ని చక్కగా పెంచండి. ఈ సమ్మేళన కార్యక్రమం చేసినటువంటి విద్యార్థులు నేను ఈ నిజాంపేట 1969 పనిచేశాను. 2004లో రిటైర్ అయ్యాను. తర్వాత చాలా మంది పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నాకు బాగా తెలుసు, పరిచయం జనరల్గా. అలాంటిది నేను నారాయణపురంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నాను. అక్కడ ఉండటం వలన ఆ రూట్లో రావడానికి కూడా వీళ్ళు లేరు అసలు, ఎందుకంటే వేరే రూట్లు ఉన్నాయి అక్కడ. అందుచేత చాలా మందిని నేను మర్చిపోయాను. అయితే విద్యార్థులు మాత్రం గుర్తుపెట్టుకున్నాను. అంతేకాకుండా మా దగ్గర చదువుకున్నట్టు మేము మా పాఠశాలల గురించి ముందరగా చాలా క్రమశిక్షణతో ఉండేటటువంటి పాఠశాలలు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్ కానీ, గాంధీ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం కానీ, మరి ఏ ఇతరమైనటువంటివి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ పేరెంట్స్ ఎవరన్నా కనుక ఇంగ్లీష్ మీడియం మోజుండి దాంట్లోకి తీసుకువెళ్తే వితిన్ 2 monthsలో మరి డీబ్యాక్ అవుతాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యాబుద్ధులను బట్టి కూడా ఆ పిల్లల్ని తీసుకొచ్చేసి మా పాఠశాలలో చేసేవాడు. పాఠశాల తెరవడంలో కానీ పాఠశాల మూసేయడంలో కానీ టైమింగ్స్ నేనే కండక్ట్ చేశాను. ఒక్క నిమిషం కూడా అటు ఇటు ఉండేది కాదు. ఎందుకనంటే ఉదాహరణకి కొంతమంది పిల్లలు నన్ను అడిగేవాళ్ళు, ఇప్పుడు బయట ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేవాడు కానీ వేరే ఇది చేసేవాడు, మాస్టర్ ఇప్పుడు కూడా మీరే ఆ బెల్లులు కొట్టించడం అది చేస్తున్నారా అని. అంటే అంత సీరియస్గా ఉండేదన్నమాట. కాబట్టి అక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక పంచువారి టైం ప్రకారం రావడం, ఒక టైం ప్రకారం విద్యాబోధనలు చేయటం, ఈ విషయాలన్నీ చెప్పారు మాస్టారు, అవన్నీ ఓకేనే. అట్లాగే మా దగ్గర చదువుకున్న వాళ్ళు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ బడిలో చేర్చడానికి వచ్చిన వాళ్ళు చెప్పేవాడు ఏమంటే మేము ఈ గోపాలరావు స్కూల్లో చదువుకున్నాము, చాలా బాగుంది, మా పిల్లల్ని కూడా మీ పాఠశాలలో చేస్తారని ఉద్దేశంతోనే వచ్చాము అని చెప్పుకుంటూ వచ్చేవాడు. మా పాఠశాలలో ఈ కాన్వెంట్స్ విస్తృతం లేకముందర సుమారుగా 350 మంది విద్యార్థులు ఉండేవారు. మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత కూడా ఇంకా 30 పెరిగిందే కానీ తరగల అయిపోయింది.
ముఖ్యంగా ఏంటంటే ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. భగవంతుడు వీళ్ళందరికీ ఆశీస్సులు ఇచ్చి ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను కూడా 1976 జూన్లో స్కూల్లో చదివాను. 2005లో రిటైర్ అయ్యాను. సరే నాకైతే ముందు వివేకిగా మీరు నాకంటే ముందు వెళ్ళబట్టి మీతో నాకు అప్పుడు కూడా ఆ 5 సెక్షన్స్ అన్ని ఒక చోట ఒక స్కూల్లో ఈ 1-2 క్లాస్ అని ఒక చోట ఉంటుంది. అందువల్ల నేను అప్పుడు మొట్టమొదటి చేసినప్పుడు 2వ క్లాస్ టీచర్ పోస్ట్ ఖాళీ అవ్వడంతో నేను ఆ 2వ క్లాస్ టీచర్ పోస్ట్లో జాయిన్ అయ్యాను. అందుకని మీకు నాకు ఎక్కువ ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు లేదు. కాబట్టి అప్పుడు ఇంకా గెలిచిన వాడు నేను కొత్తగా వచ్చేవాడు మాకు మీకు ఎక్కువ పరిచయం లేకపోబట్టి నేను మీకు అందరూ కొత్త వాడి కింద లెక్క అయినప్పుడు కూడా మరి మీరంతా గుర్తుపెట్టి నన్ను కూడా ఆహ్వానించి అంత ఇది అంత అభిమానంతో మీరంతా ఆత్మీయత ఏర్పాటు చేసుకుని నన్ను కూడా ఆహ్వానించినందుకు మీకు ముందు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ముందు నాకు సరే విషయాలన్నీ కూడా మరియు మేస్టర్తో మాట్లాడే పెద్దవాళ్ళతో మాట్లాడుతూ చాలా కూడా ఎంతో ఇటువంటి ఎంతో శ్రమదమాలు ఇటువంటి ఎందుకంటే కొత్త ఇది ఒరవడింది. నాకంటే కూడా ఇంతమంది అక్కడ జరగల ఏదో ఒకటి అయితే కాలేజీ లెవెల్లో హై స్కూల్ లెవెల్లో అక్కడ చేసేవాడు. ఈ యూపీ స్కూల్ సెక్షన్ దగ్గరికల్లా ఎక్కడైతే వెళ్ళా అయితే నేను ఎప్పుడో చోట జరిగింది మేస్టర్ చెప్తుంటే నేను అప్పుడు అది కూడా తెలియదు నాకు. కాబట్టి మన కొత్త వరవాడు చక్కగా మన స్కూల్ అందరూ మన పాఠశాల ఇలా సమావేశం ఏర్పాటు చేసి ఇటువంటి సన్మానాలు చేసి ఎంతో ఘనంగా చేశారు. ఎంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూడటానికే ఈరోజు రాలేకపోయినా ఇక్కడికి వచ్చాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. అమ్మా నాన్న ఎంతో, గురువు గారు కూడా అంతే. అమ్మా నాన్న కొట్టందే తిట్టందే ఏమైనా పనిష్మెంట్ ఇవ్వందే పెద్దవాళ్ళు ఎవరు పిల్లలు. అలాగే గురువు గారు కూడా బడిలో చదువుకున్నప్పుడు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చి ఉండొచ్చు పిల్లలందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటానికే కానీ వాళ్ళ మీద క్రోధంతో కాదు, వాళ్ళ మీద పగ కాదు, దార్పణ్యం కాదు. అలా చదువుకొని వాళ్ళ పనిష్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యత్తు బాగుండదని ఏదో నిలబెట్టడము, లేకపోతే ముంజీలు తీయడము, బయటికి పంపించడము, ఒక దెబ్బ వేయడం ఏదో జరిగి ఉంటుంది. పిల్లలకి జరగకుండా ఉండదు. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తూ ఉంటాయి మీకు. జాతీయ భాష అయినటువంటి హిందీని నేర్పేదాన్ని నేను పిల్లలకి. హిందీ వారానికి 3 పీరియడ్లే, కానీ మరి 7 పీరియడ్లు చెప్పవలసింది 3 పీరియడ్లే కాబట్టి వాళ్ళు కొంచెం వెనకబడే ఉండేవాళ్ళు. అందులో 5, 6, 7 తరగతులకి హిందీ చెప్పేదాన్ని. అందరూ ఇప్పటికి కూడా తాతగారు, తండ్రి, మనవుడు ముగ్గురు చదువుకున్న 3 తరాల వాళ్ళని చదివామండి మీ దగ్గర అంటారు ఇప్పుడు ఎక్కడైనా కనపడితే. నేను దాదాపు 30 సంవత్సరాలు ఆ స్కూల్లో 67లో చేరాను, 97లో రిటైర్మెంట్. 30 సంవత్సరాలు ఆ పాఠశాలలో విద్యార్థులకు సేవ చేశాను. జాతీయ భాష అయినటువంటి హిందీకి సేవ చేశాను. ఎక్కడికైనా ఎక్స్కర్షన్లు తీసుకెళ్ళినప్పుడు కానీ, లేకపోతే జాతీయ పండుగలు వచ్చినప్పుడు కానీ పిల్లలకు ఆటపాటలు నేర్పి ఆ యొక్క ప్రోగ్రామ్స్ లో పాల్గొనే చేసేదాన్ని. తర్వాత రేడియో ప్రోగ్రామ్స్ కూడా పిల్లలకి నేర్పి రేడియో ప్రోగ్రామ్స్ ఇప్పించాను. తర్వాత ఉచిత హిందీ తరగతులు పెట్టి 5, 6, 7 తరగతులకి ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష, జాతీయ భాషను ప్రోత్సహిస్తూ వాళ్ళకి జాతీయ భాషను నేర్పాలనే ఉద్దేశంతో ఒక దెబ్బ వేసినా, ఒక తిట్టు తిట్టినా, ఏదైనా వాళ్ళకి దీవెనలు అవన్నీ కూడా అమ్మ నాన్న ఎలా కొట్టి తిట్టకుండా పెరగరు పిల్లలు, అలాగే ఉపాధ్యాయులు కూడా. అవన్నీ మరిచి మీరు పిల్లలు ముందుకు వెళ్ళడమే మా యొక్క ధ్యేయం. వాళ్ళ అభివృద్ధిలోకి వెళ్ళి అభివృద్ధి పదంలో నడవడమే మా అందరికీ, గురువులందరికీ సంతోషం. ఇప్పటికి కూడా మా విద్యార్థులు అంటూ ఉంటారు, కొందరు రోడ్డు గోల్డ్ వ్యాపారం చేస్తూ లైన్కి వెళ్ళినప్పుడు, ఇతర స్టేట్కి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన హిందీ ముక్కలు ఇప్పుడు మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మాస్టర్లు అంటూ ఉంటారు.
తర్వాత ఇప్పుడు మాస్టర్ చెప్పారు వ్యాపార రవి, చంద్రశేఖర్ వాళ్ళ 5 అన్నదమ్ములు. వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు హైదరాబాద్ లో ఉన్నట్టున్నారు శాస్త్రి అని. వాళ్ళు కూడా నేను రవి అనేవాడు వామనుడు అంటే ఇంతే ఉండేవాడు 7వ క్లాసులో కూడా. నేను ఎప్పుడు వామనమూర్తి లాల్ బహదూర్ శాస్త్రి అనేదాన్ని ఆయన్ని రవిని. ఒకసారి వైజాగ్ వెళ్తే కనపడ్డాడు అక్కడ. ఈ రవి ఇందులోనో పనిచేస్తున్నాడు. నన్ను చూసి కారు ఆపి అప్పుడు మా ఇంటికి రావాలి మీరు టీచర్ గారు అని తీసుకెళ్ళాడు. మళ్ళీ మరుసటి రోజు మా సిస్టర్స్ ఉన్నారు గాజువాకులో. తను కారేసుకుని శ్రీమతి గారిని తను ఇద్దరు వచ్చి మమ్మల్ని శ్రీమతి గారికి కూడా చూపించారు. మా హిందీ టీచర్ గారండి, మా హిందీ టీచర్ గారండి అని చెప్పాడు పాపం. అలాగే ఈ యొక్క పూర్వ విద్యార్థులందరూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇక ఇతర ఉత్తరప్రదేశ్ అంతా కూడా హిందీనే ఎక్కువ చలామణిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు మాస్టర్ చిన్నప్పుడు మేము హిందీ చదువుకునే వాళ్ళం కాదు, మేము చెప్పిన అక్షర మొక్కలే ఇప్పుడు మేము అదర్ స్టేట్ లో ఉద్యోగం చేస్తుంటే ఆ హిందీ ఎంతో మాకు ఉపయోగపడుతుంది అని ఇప్పుడు కూడా కనపడినప్పుడు అంటూ ఉంటారు. మేము సంపాదించుకున్న ఆస్తి అదే. విద్యార్థులు పైకి రావడం, విద్యార్థులు ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళడం, అదే మాకు ఆనందం, అదే మా ఆస్తి. కాబట్టి అలా అంటూ ఉంటే పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు చెప్పినటువంటి బిట్టండి ఇది. ఈ హిందీ వల్ల మాకు ఎంతో ఉపయోగంగా ఉంది. మేము ఇతర స్టేట్లకు వెళ్ళినా కూడా ఒక ఏపీలోనే తెలుగు చలామణి అవుతుంది. ఏపీలో కూడా హైదరాబాద్ లో మళ్ళీ తెలుగు అంతా హిందీలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పూనాలో కానీ తర్వాత ఇంకా బాంబే కానీ ఇప్పుడు మన అతని పేరేంటో అతను బాంబేలో పనిచేస్తున్నానని చెప్పాడు. అందుకని హిందీ జాతీయ భాష. ఇప్పుడు మేము కూడా ఏదో మనం ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఏదో ఇతర దేశాలకు వెళ్తే తప్ప మనం తెలుగు వాళ్ళం ముందు ప్రాధాన్యత తెలుగు భాషకి ఇవ్వాలి. తర్వాత జాతీయ భాష అయినటువంటి హిందీ నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్నట్టు ఏంటో హిందీ నేర్చుకోలేదు అనుకోకుండా మీ పిల్లలకు కూడా హిందీ నేర్పించి వాళ్ళ యొక్క మన ఇండియా మొత్తంలో ఎక్కడ తిరిగినా కూడా హిందీ నేర్చుకుంటే తిరుగులేదు. చక్కగా మాట్లాడగలరు, వాళ్ళతో మీరు అన్ని పంచుకోగలరు. కాబట్టి విద్యార్థులందరూ మీ పిల్లలకి హిందీ కూడా నేర్పించాలని కోరుకుంటున్నాం. ఈ విద్యార్థులందరూ ఇంత ఆత్మీయ సమ్మేళనం చేసి గురువుల్ని గుర్తుపెట్టుకుని నాటికి 30 ఏళ్ల తర్వాత ఇలా అందరూ కలిసి ఇంత గౌరవంగా ఇంత ఘనంగా మీరు ఇంత సన్మానాలు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. మీరు మర్చిపోండి ఏంటది అఖిల మాస్టర్ కొట్టారు. అప్పుడు మనసులో ముఖ్యంగా మగపిల్లలు ఏదో ఒక మూల ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మర్చిపోండి. మీ మీద ద్వేషంతోనూ కాదు. తర్వాత నేను టీచర్లు అందరికంటే కూడా బాగా కొట్టుతాను, బాగా కొట్టేవాడిని. నాలాగా ఎవరు కొట్టేవాళ్ళు కాదు. అయినా మా అబ్బాయిని కొట్టారేంటి అని చెప్పి ఏ తల్లి తండ్రి కూడా అడిగినటువంటి సందర్భం కూడా ఏమి లేదు. విపరీతంగా కొట్టినా కూడా సందర్భం కూడా ఏమి లేదు. ఎక్కడ వేస్తారు కొట్టారు అంటే ఇంకా కొడితే బాగుండేది. ఇలా తల్లి తండ్రినే చూశాను కానీ మా అబ్బాయిని ఎందుకు కొట్టారు అని అడిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక ఆడపిల్లలను అయితే నేను తింటుంటాను, తర్వాత మొట్టికాయ వేసుకుంటాను. ఆ విధంగా కొట్టిన సందర్భం ఏదన్నా ఉంటే దాన్ని మర్చిపోండి. దెబ్బలు తినని వాళ్ళు మగపిల్లలు చాలా అరుదుగా ఉంటారు. చాలా పిల్లలు ముఖ్యంగా అలా చేసే పిల్లలు కాదు, చదివే పిల్లలు అటువంటి పిల్లలు మాత్రం ఎప్పుడు కూడా పట్ల నేను ఎంకరేజ్ చేశాను. అమ్మాయి వాళ్ళ ఆయన ఉన్నాడు నారాయణ,
నారాయణ కూడా చాలా బాగా చదివాడు ఉన్నప్పుడు సాంస్కృతిక లెక్కల భాషలు బాగా కొడతారని అనేవాడు. సరే ట్యూషన్ చేయాలని ట్యూషన్ చెప్పారు కదా, ట్యూషన్ చేసి నన్ను కొట్టలేదు అనుకున్నాను నేను. స్టార్టింగ్ రోజు మాకంటే సీనియర్ ఉండేవాడు, సీనియర్ నెక్స్ట్ రోజు మేము కూర్చునేవాము. ఒక్కోసారి ముందు మేము కూడా కూర్చునేవాము. జనరల్గా క్వశ్చన్ వేశారు, ఎవరు చెప్పలేదు. ఆ బ్యాచ్లో నేను కూడా ఉన్నా. అందరికి చిన్నగా స్కేల్ దెబ్బేసుకుంటూ వచ్చారు. నువ్వేంటి నన్ను అడిగారు, నేను కూడా చెప్పాను, నాకు కూడా చిన్న దెబ్బేశారు. అంటే లెక్కల మీద హేత పరిగిరాదు, చదవాల్సిందే, ప్రైవేట్ చేయడం మాత్రం కొట్టకుండా మాత్రం గట్టి రావాల్సిందే నేను ఆ రోజు నేను. మళ్ళీ ఈ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి ఇలా ఇంకో సంవత్సరానికి పెట్టుకుందాం అనుకుంటున్నాం. దానికి ఇప్పుడు జరిగిన దానికి మీరు ఒక్కొక్కరుగా వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేద్దాం అనేది చూద్దాం. మీరు ఒక్కొక్కరుగా వచ్చి చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఢిల్లీలో పెరిగింది, ఒక రిలేటివే. సో కూతురు పేరు సంహిత. ఫస్ట్ భార్య ఉద్యోగం, పదవ రేత్రి ఉద్యోగమే. సో సాఫ్ట్వేర్ జాబ్లో ఉంటే ఏంటంటే ఇంకా వీకెండ్ ఫాదర్ని పిలుచుకుంటా ఉంటాను నేను. ఓన్లీ వీకెండ్కి తలుచుకుంటాం పిల్లల్ని కానీ ఇది కానీ. అదే వీక్ డేస్ వాళ్ళు పడుకున్నప్పుడు వెళ్తాం, మళ్ళీ పడుకున్న తర్వాత రావడం. సో ఛాన్స్ లేదు. సో అలా కొంత కోల్పోయామని చెప్పుకోవచ్చు లైఫ్. విజయవాడ గుర్తుందా? ఎంతమంది వచ్చారు ఇందులో? నాకు బాగా గుర్తుందండి, అక్కడ విజయవాడలో కమలాకాయ కొనుక్కున్నా. అది పావలానే వెళ్తాం, ఇంకా 9 కమలాకాయలు అయింది. అది గుర్తుంది మెమరీ. 7th పాట అది మర్చిపోలేదు. ఇది పాడిస్తాం, మళ్ళా పాడిస్తాం. శివం మాస్టర్ మర్చిపోలేము. ఆయన నేను సుహాంగా అని అంటా ఉండేవాడు. ఏ ఎగ్జామ్ తెలియదు. ఒకసారి నేను పరీక్ష రాస్తున్నాను కూర్చుని, వాటర్ వస్తుంది. అది ఎవరో ఎగ్జామినేషన్ చేశారు, అదే మర్చిపోలేదు నేను. అదే క్లాస్ గుర్తులేదు నాకు. ఒకసారి వాళ్ళు చెప్పేసేయండి.
కొంతమంది ఫస్ట్ క్లాస్ ఫెయిల్ అయ్యారు. ఇంకా పంచాయతీలో అది మర్చిపోలేదు. మొత్తం ఎలా తెలిసిందో ఈ సంగతి మా ఇంట్లో తెలిసింది. అంటే తాయారమ్మ గారి బ్రదరు మా బాబాయ్ ఫ్రెండ్ ఇంట్లో తెలిసింది. మా ఇంట్లో తెలిసిన తర్వాత మా బాబాయ్ ఎలా చేసేవాళ్ళది బెల్ట్, కాకపోతే మా ఇంట్లో చూపిస్తే అదొకటి మర్చిపోలేదు. ఇది ఇక మల్లాద రామలక్ష్మి అది మచ్చ ఇంకా ఉంది. మీరు చెప్పలేదు. అదే కదా, అదే ఏంటంటే నాకు బాగా సిగ్గు ఎక్కువ, మోహమాటం సిగ్గు. అది నేను అప్పుడు మా నాకు 16 ప్యాక్స్ ఉండేవి కదా, చిన్నప్పుడు 16 ప్యాక్స్ 32 ప్యాక్స్ ఉండేవి. సో నేను బనీన్తో బయట వచ్చి తింటూ బయట ఉన్నాను అన్నమాట. అప్పుడు మల్లాద రామలక్ష్మి ఆ వీధిలో ఇంటికి వెళ్తుంది అనమాట. తను చూసి సిగ్గుగా వెనక్కి రాబోయే ఇప్పుడు తెలుస్తుంది. అది ఆ వెనక్కి వస్తున్నా ఏంటంటే మాకు దారుడు పళ్ళు ఉండేది అనమాట. మెట్లు కొంచెం పక్కన దారుడు పళ్ళు ఉండేది. అలాగే పడి ఇలా పడ్డా పెడితే ఇక్కడ ఈ గడ్డ ఈ కోన మెట్టు తగిలి అప్పుడు ఫస్ట్ గుట్లు మలాదనే పడి అది ఆ పచ్చ ఇంకా ఉంది. ఇది లేదు అక్కడ వాళ్ళ ఇంటికి అంతా కొట్టుండేది. ఏ క్రాకర్తో పజిల్ అన్నమాట. ఏది తీస్తే రూపాయి వస్తుంది. అప్పుడు 5 పైసలు పెడితే రూపాయి వచ్చింది. ఏది తీస్తే వాడు తెలుసు. బేసిక్ ఏంటంటే కార్నర్, ఇటు నుంచి 3 అటు నుంచి 3లో కార్నర్ అది తీస్తే వచ్చింది. అలా పెట్టాడు చెప్పాడు. ఇది నేను టెస్ట్ చేద్దామని నేను కూడా తీశాను. నాకు వచ్చింది, నాకు రూపాయి వచ్చింది. ఆ రూపాయి మళ్ళీ మొత్తం పెట్టేసి మొత్తం పోయింది. ఇంకో రూపాయి పెట్టి అది పోయింది. అలా 5 రూపాయలు పోయింది. సో అప్పటి నుంచి లాటరీ అంటే దూరం. అప్పటి నుంచి అనమాట లాటరీ చూసే పనే లేదు. సో థ్యాంక్స్ టు ఉమా మహేశ్వరరావు. ఎక్కడ అక్కడ ఉన్నాడు. గోళీలు తెప్పించింది వాడేసి. మా ఇంట్లో గోళీలు ఆడించేవాడు కాదు. చాలా సీక్రెట్ గా మన ట్రెజర్ లాగా దాస్తున్నాం అక్కడ ఒక ఆట. వేడేపల్లి గుర్తులేదు. ఎవరు వాడతారా అనేవాళ్ళు, మా తాతయ్య వాడతారా అనేవాళ్ళు. అప్పటి నుంచి డ్రిల్ గేమ్ అందరూ భయం. ఎందుకంటే మా తాతయ్య ఫుల్ కంప్లీట్ చిన్నప్పటి నుంచి కంప్లీట్ ఫుల్ అనమాట. సీతమ్మ వారి జడ రామయ్య వారి ద్వారానే ఉండేది. గుర్తుంది ఎవరికన్నా? మా ఇంటికి వచ్చిన వాళ్ళకి బారుగా ఉండేవి. అది అదొకటి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇది జస్ట్ మళ్ళీ రికార్డ్ చేసుకున్నందుకు. నాకు పాటలు ఇప్పుడు మీ అత్తారిని చిత్రం వచ్చి ఇది ఒక అమాయకపు నాలాంటి ఒక అమాయకుడి ఇందులో ఓ బాబు నా బాబు బుజు బాబు నీ అత్తారిని చిత్రం ఓ బాబు నా బాబు బుజు బాబు నా అత్తారిని చిత్రం వస్తే నన్నేం చేయమంటావే ఓయమ్మో మాయమ్మో నాయమ్మ. మా అత్తారింటి చిత్రం వస్తే నన్నేం చేయమంటావే ఓయమ్మో నాయమ్మో మాయమ్మ. నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాలరా కొడకో ఓ కొడకో నా కొడక ఓ కొడక. నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాలరా కొడకో ఓ కొడకో నా కొడక ఓ కొడక. ఆ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాక నన్నేం చేయమంటావే ఓయమ్మో నాయమ్మ మాయమ్మ. నాలంటే కదా వాడు. ఆ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాక నన్నేం చేయమంటావే ఓయమ్మో నాయమ్మ మాయమ్మ. నువ్వు కెనాలి కాడ దిగిపోవాలరా కొడక ఓ కొడక నా కొడక ఓ కొడక. ఆ కెనాలి కాడ దిగిపోయిన తర్వాత నన్నేం చేయమంటావే ఓయమ్మో నాయమ్మో మాయమ్మ. అప్పుడు నీ మిసాల బామ్మర్ వస్తాడు. నేను ఇంటికి తీసుకెళ్తాను విరిబాబురాడ. ఆ ఇంటికి వెళ్ళాక నన్నేం చేయమంటావే ఓయమ్మో నాయమ్మో మాయమ్మ.
అప్పుడు నీ అత్తగారు వచ్చి కాలు కట్టుకుంటారు, నీళ్ళు ఇస్తారు. ఆ కాలు కట్టుకున్న తర్వాత నన్నేం చేయమంటావే ఓయమ్మ నాయమ్మ మాయమ్మ. అప్పుడు నీ అత్తగారు నీకు భోజనం పెడుతుంది, నువ్వు భోజనం చేయాలి వెలిబాగలాడ. ఆ భోజనం చేశాక నన్నేం చేయమంటావే ఓయమ్మో నాయమ్మ నాయమ్మ. ఆ భోజనం చేశాక నన్నేం చేయమంటావే ఓయమ్మ. గదిలో తీసుకెళ్తారా వెలిబాగలాడ? ఆ గదిలోకి వెళ్ళి తలుపేస్తారా వెలిబాగలాడ? ఆ సమయమందున ఆ నిమిషమందున ఆ సమయమందున ఆ నిమిషమందున అది గిల్లేస్తాదు, అది రక్కేస్తాదు, అది గిల్లేస్తాదు రక్కేస్తాదు భయమేస్తుందమ్మా ఓయమ్ము నాయమ్మ మాయమ్మ. ఆ తర్వాత నన్నేం చేయమంటావే ఓయమ్ము నాయమ్మ మాయమ్మ. నువ్వు తూర్పు తిరిగి అన్నం పెట్టారు కొడకు ఓ కొడకు నా కొడకు నా కొడకు. నువ్వు తూర్పు తిరిగి అన్నం పెట్టారు కొడకు ఓ కొడక నా కొడక నా కొడక. థ్యాంక్ యూ. ముసలిలాగా ఎప్పుడు చదువుతారు అని డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత వాడు చదవడం మానేస్తారు. అలాగని అది చాలా తప్పు. భగవద్గీత అనేది ఒక యంగ్స్టర్కి పనికొస్తే లేదా ముసలి చదువుకోవాలి అని కాదు. అది ప్రతి ఏజ్కి సరిపోయే జ్ఞానం అందులో ఉంటుంది. అది మనం గ్రహించే శక్తి మనలో ఉండాలి. అది డెవలప్ చేసుకుంటే వస్తుంది, అదేం కాదు. కాకపోతే అది ఈ వయసు చదవాలి ఆ వయసు చదవాలి లేదు. ఏ వయసు చదివినా కూడా అందులోంచి మనం జ్ఞానం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను ఏఎంఐ చదివినప్పుడు నేను టెర్రస్ మీద చదువుతున్నప్పుడు బొబ్బిలి వేడుకోప్రసాద్ గుడి దగ్గర నుంచి ఒక ఈ భగవద్గీత పెడుతుండేవాళ్ళు. అందులో ఒక టాపిక్ వచ్చేటప్పుడు ఇలా నాకు విపరీతమైన మెంటల్ సంఘర్షణ జరుగుతూ ఉండేది. అదేంటంటే కర్మణ్యేది వాదికారస్తి మహాఫలేషు కదాచన మా కర్మ ఫల హేతు మా దేశం చూస్తున్నారు. అంటే కర్మను చెయ్యి, ఫలితం ఆశించదు, అట్లని కర్మను చేయడం మానరా అని ఉంటుంది. అయితే నేను చదువుతూ ఉంటా ఏమైనా చాలా తప్పు అనమాట. ఆ చదువుతూ ఉన్నప్పుడు అదేంటి కర్మ చేయమంటాడు, కర్మఫలం ఆశించద్దు అంటాడు. వాట్ ఈస్ నాన్స్ ఐ డోంట్ నో అనేసి వదిలేద్దాం అనుకునేవాడిని. కాకపోతే మైండ్ తెలుస్తూనే ఉండేది. సరే ఎట్లా కూడా నా కర్మ చేసేసాను, సక్సెస్ అయిపోయాను, జాబ్లోకి వెళ్ళి జాయిన్. తర్వాత 15 years నేను కర్మ చేస్తూనే ఉన్నాను. ఒకసారి దాని ఒక సింహావలోకనం అంటారు సార్, అలా చేస్తున్నప్పుడు ఏంటి అప్పుడు ఈ శ్లోకం చదివినప్పుడు మాకు ఇంకా కొంచెం అర్థం లేకుండా ఉండేది. ఏంటనే దాంట్లో తర్కం చేసుకుంటే 15 సంవత్సరాల పాటు నేను హార్డ్ వర్క్ చేశాను కాబట్టి నేను ప్రజెంట్ ఈ పొజిషన్ ఉన్నాను అని ఒక కంక్లూజన్కి వచ్చాను. అంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే కర్మను చెయ్యి, ఫలితం ఆశించవద్దు, అట్లా కర్మను చేయడం మానరా అన్నాడే. అంతేగాని మీరు ఇంకో రకంగా ఆలోచించద్దు అన్నాడు శ్రీకృష్ణ భగవాన్ అన్నాడు. అలాగా అంటే ఐఆమ్ హియర్ విత్ యూ అని అన్నాడు అని ఆయన ఫైనల్గా ఆయన చెప్పబోయే విషయం అది నా తర్వాత తెలుసు. చెప్పాను మీకు అర్థం అవుతుంది కదా. ఏం గురు నాకు అనిపిస్తుంది ఎప్పుడంటే ఎన్ని రోజులు చెప్పాడో భగవద్గీత చెప్పాడు అర్జునుడు తెలియదు. కానీ ఇక లాస్ట్లో ఈ అర్జునుడికి అర్థం కావట్లేదు, ఏమైనా సరే వీటితో యుద్ధం చేయించాలనే ఉద్దేశంతో అన్ని కింద పడేసి ధనుర్బాణం కింద పడేసి కూర్చుంటారు కదా, ఏమైనా సరే ఈయనతో యుద్ధం చేయించాలనే ఉద్దేశంతో అప్పుడు ఇక విశ్వరూపం చూపించేస్తారు. విశ్వరూపం చూపించినప్పుడు అది చూసి కృష్ణుడు పాడే పాట అన్నమాట. ఇది ఇందులో సాంస్క్రిట్ మొత్తం సాంస్క్రిట్ నాకు ఇచ్చినందులో మాట్లాడే పాట. ఏమైనా తప్పులు ఉంటే మనం చూశాను నేను. దేవాంస్తవ దేవదేహే
सर्वांस्तथा भूत विशेष संघान् ब्रह्माण्डमीशं कमलासनस्थं ऋषींस सर्वानुरगांस दिव्यान् अनेक बाहूदर वक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपं नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूपा दंष्ट्राकराळानि च ते मुखानि दृष्टैव कालानलसन्निभानि दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवासा తెలియజేస్తున్నాము. అలాగే మేము ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అయ్యి మీరు చేస్తుంటే మీరు చేయండి, మేము వస్తాం గ్యారంటీ అని చెప్పారు. చాలా దూరం నుంచి కూడా వచ్చారు. వాళ్ళలో మా జగదీష్, విజయవాడ నుంచి రమేష్ చాలా దూరం నుంచి వచ్చారు. జగ్గేపేట నుంచి మహాండ పైన జగదీష్, తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ లో కలిసిన ఏలేశ్వరపు అమ్మగారు, అందరికంటే లాస్ట్ లో పిల్లాశెట్టి శ్రీనివాసరావు హైదరాబాద్. అలానే అవన్నీ వచ్చారు అందరూ యాక్చువల్ చెప్పాలంటే. తర్వాత ఏంటంటే ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే 7th క్లాస్ బ్యాచ్ గుర్తున్నట్టుగా మనకు డిగ్రీ కానీ 10th కానీ ఇంటర్ కానీ ఎవరు గుర్తులేదు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే అంత ఎఫెక్షన్ ఉండేది, అప్పట్లో ఉన్న స్నేహం అనేది అంత ఎఫెక్షన్ ఉండేది. అంత బాగా డెడికేటెడ్గా వచ్చేవాళ్ళం స్కూల్కి. హాస్టల్లో భయం కానీ అలా ఉండేది. ఆ తర్వాత స్టడీస్ రుస్తుంబాగా కానీ ఎక్కడైనా కానీ అంత గోపాలరావు స్కూల్ అంత స్టడీగా చెప్పిన స్కూల్ ఎక్కడ లేదు, ఉండదు కూడా మచిలీపట్నం మొత్తం మీద. ఆ స్టాండర్డ్స్ ఎవరు మెయింటైన్ చేయాలి ఆ రోజుల్లో కూడా. ఈ స్కూల్ స్టాండర్డ్సే నెక్స్ట్ టైం ఇలా చేద్దామని ఉంది మాకు కూడా. మరి అందరూ ఇలాగే సహకరిస్తారంటే కనుక మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టుకుందాం. ఏదో ఒక రోజు అందరికీ కన్వీనియంట్ లో ఒక రోజు పెట్టుకుందాం. అందుకని మీరు ఒకసారి మీ ఆమోదాన్ని తెలియజేస్తే నెక్స్ట్ టైం ఎలా చేయాలని ఎలా ప్లాన్ చేద్దాం. ఈసారి మాత్రం మిగతా వాళ్ళు ఎవరైతే బ్యాలెన్స్ మిగిలిపోయారో వాళ్ళని కూడా వచ్చేటట్టు మీరు కొంచెం సహాయం చేస్తే అంతా మనం మళ్ళీ గ్యాదర్ అయ్యి ఇంకోసారి చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మనం చాలా టెన్షన్స్లో ఉన్నాం. ఇప్పుడున్న రోజుల్లో మనకి ఇంత పాత స్నేహితులు కలవడం చాలా గొప్ప విషయం. మన చుట్టాలకి పెళ్ళిళ్ళకి పెరగడానికి మనం వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళి హాయ్ బాయ్ అని చెప్పి వచ్చేస్తున్నాం. కలవడం కూడా కుదరట్లేదు. మనం ఇలా కలవడం వల్ల ఏంటంటే మన మెంటల్ స్ట్రెస్ చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు ఈ మెమరీస్ మనకి దాదాపు 40 రోజులు గుర్తుండిపోతుంది మనకి ఆటోమేటిక్. మనం చేసే పనులు కూడా ఇవన్నీ గుర్తు చేసుకుంటే స్ట్రెస్ తక్కువ ఫీల్ అవుతాం. అందుకని సంవత్సరం ఒకసారి కాబట్టి మనం కలిసేది. మీరందరూ సహకరించాలని కోరుతున్నాము. ఒకసారి మీరందరూ కనుక ఓకే అంటే నెక్స్ట్ టైం మనం ఇంకోసారి ప్లాన్ చేద్దాము. మీరందరూ సహకరించాలని కోరుతూ మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్లీజ్
ఏమీ లేదు. ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ దుఃఖం కలుగుతాయో ఆ పనిని మన ఇతరులు లేకుండా చేయకుండా ఉండటమే అంతకనే లేదు. అదే సీక్రెట్ ఆఫ్ ది లైఫ్. అది పిల్లలందరూ గుర్తుంచుకోండి. ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ దుఃఖం కలుగుతాయి. వాడు మనకి అరే అన్న తిట్టాడు అనుకోండి, మనకి బాధ అవుతుంది. మనం అర్థం తెలుసుకున్నాడు అలా దూషించాడు అనుకోండి, లేదా కోపం చూపించాడు అనుకోండి, అది ఇతరులకు మనం చేయగలిగితే షుడ్ బి ఆల్వేస్ బి హ్యాపీ. తర్వాత చిన్నప్పుడు నేను చాలా లేడీస్ అని చాలా సెన్సిటివ్గా ఉండేవాడిని. కానీ నా లైఫ్లో ఒక ఫ్రెండ్ కనపడ్డాడు, బాలరాజ్ అని, ఇంకా మహారాష్ట్ర చేస్తున్నాడు. అతను నేను రూమ్మెంట్లో ఉండేవాళ్ళం. అంటే బ్యాచిలర్స్ కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ఛాయ్కి వెళ్ళేవాళ్ళం, దగ్గరలో ఛాయ్కి వెళ్తే అక్కడ సప్లై చేసేవాడు ఉంటాడు, ఛాయ్ సప్లై చేసి. వాడిని చూడగానే ఇతను నమస్తే సార్ అనేవాడు. నాకు అర్థం కాలేదు, అరే మనం ఉద్యోగం చేస్తున్నాము, అతను జస్ట్ సప్లైయర్, వీరేంటి నాకు సార్ చెప్తున్నాడు. అతను ఏమన్నా అంటే మహేశ్వర గారు అతను నాకు ఇప్పుడు వచ్చిన సార్ పిలుస్తాడు, అందువల్ల అప్పుడు నన్ను సార్ పిలుస్తున్నా, మీరు అతను సార్ పిలుస్తున్నాడు. రియల్లీ ఈజ్ చాలా మంచి మనిషి. అప్పటి నుంచి నాకు అర్థమైంది, ఇతరులు ఎప్పుడు మనం చిన్నవాళ్ళనే పెద్దవాడిని మనుషులను గౌరవించాలి. ఇప్పుడు జనరేషన్ నేర్చుకోండి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు కావచ్చు, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. థ్యాంక్ యూ అన్నారు.